ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడైతే గుడ్ ఈవినింగ్ టైం అనమాట. మేము పీ మార్ట్ పోతున్నాం. అంటే డీ మార్ట్ ఉంటుంది కదా, పీ మార్ట్ అనుకోవద్దు. ఇక్కడ వాళ్ళ నేమ్ మీద పీ మార్ట్ అని పెట్టుకున్నారు వాళ్ళు. సో ఇప్పుడు పీ మార్ట్ పోతున్నాం సామాన్ దీనికి. సో ఈవినింగ్ బ్లాగ్ ఇది చూసేయండి, ఓకేనా? హాయ్ చెప్పు. ఖుషి అంటే ఏమో చెప్తుందంట. నీకేం కావాలి ఖుషి? ఖుషి కంటే బింగో కావాలంట ఫ్రెండ్స్. మనం కొనిద్దాం, ఓకేనా? బాయ్. ఇక్కడైతే మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట పీమార్ట్కి. సో మాకు దగ్గరనే ఉంటుంది, మరీ లాంగ్ ఏమి ఉండదు. ఇక్కడ మన పుష్ప ఏమంటుందంటే ఇక్కడ మొత్తం చెట్లు ఉంటాయని చెప్తుంది అనమాట వీడియోలో. సో తనకి ఇట్లా అర్థమైపోయింది, ఇంకా వీడియో తీస్తున్నాను అనేసి చెప్తుంది అలా. ఇక్కడ మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవడానికి ఆల్మోస్ట్ దగ్గరలోకి వెళ్ళిపోయినాం. మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. నేను ఇక్కడైతే సామాన్లు వెతుకుతున్నాను అనమాట. ఇది మొత్తం మన సబ్బులు, షాంపూలు అంతా దాడికి సంబంధించిన లైన్ అనమాట అది. ఇంకా ఇక్కడైతే అన్నీ తీసుకుంటా ఉన్నాను. ఇంకా ఇంట్లోకి అవసరపడే మన సబ్బులు, సరుపులు ఏమేమి కావాలనో. నేను ఆ పుష్పాప అయితే నా ఎంబడే తిరుగుతుంది, మమ్మీ ఇది అది అని. చూడండి 2 చీరలు 2 పట్టుకుంది, ఎట్లా తిరుగుతుంది నా ఎంబడి. మమ్మీ ఇది కావాలి అది కావాలని తీసుకుంటా అంటది. నేను లాస్ట్ మాత్రం మళ్ళీ ఏదైనా ఒక్కటే కొనిస్తా, నువ్వు ఒక్కటే పట్టుకోరా అని చెప్పిన నేను. అయినా వినకుండా 2 పట్టుకొచ్చింది. నన్ను కూల్ చేస్తూ ఉన్నదనమాట, నా ఎంబడి తిరుక్కుంటా. వద్దున్నానని చెప్పి నేను అట్లే. ఇంకా నేనైతే ఏమేమి ఉన్నాయా, ఏం కావాలా ఇంకా ఆలోచించుకుంటూ మరీ తీసుకుంటున్నా. అసలు యాక్చువల్గా పోయింది ఒకదాని గురించి, కానీ తెచ్చింది ఇంకేమేమో తీసుకొచ్చినాం అనమాట. అట్లే ఉంటుంది కదా మనతో షాపింగ్ అంటే, అంతే మినిమం ఉంటుంది మన ఆడవాళ్ళతో కదా ఫ్రెండ్స్. మీరు కూడా నాలా ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. ఒకదానికి పోయి ఇంకా 4 ఎత్తుకొచ్చే వాళ్ళు ఏదో ఉంటారో. మనం పోయేది ఒకదాని గురించి పోదాం, కానీ తెచ్చేదే 4, 5 ఉంటాయి అలా సామాన్లు. సో అట్లుంటుంది అనమాట మనతోని. సో ఇది పీమార్ట్. ఈ 2 కవర్లు అయితే సామాన్ తీసుకొచ్చినాము, అవి కూడా ఓపెన్ చేసి చూద్దాం మనం ఏమేమి తీసుకొచ్చినామో. హాయ్ ఫ్రెండ్స్, సామాన్ అయితే ఇగో పీమార్ట్ చెప్పినాం కదా, ఇంకో సామాన్ అయితే ఇదనమాట. ఖుషి కూడా ఎట్లా కూర్చొని చూడండి, పప్పు పట్టుకొని పప్పు బుక్తా అనేసి. ఇంకా ఏమేమి తీసుకొచ్చినామో చూడండి మీరు ఇప్పుడు. చక్కెర అయితే 3 kgs తీసుకొచ్చినాం ఈసారి, ఎందుకంటే ఊరికే అయిపోతుందట. మా ఆయనకి ఇబ్బంది అనేసి ఒకటేసారి 3 kg తీసుకొచ్చిండు. ఇంకా సబ్బులు అయితే ఎక్కువనే తీసుకున్నాం ఎప్పుడైనా, ఇంక ఈసారి ఒక 5 తీసుకొచ్చినాం. కానీ సబ్బులు అంటే మనకు రెగ్యులర్గా ఏం వాడుకుంటామో అవే తీసుకొచ్చినాము. ఎక్కువ అయితే హెవీగా తీసుకోలేదు ఎందుకో, ఇంకా అంతే. ఒక్కటే ఫెయిర్ అండ్ లవ్లీ అంతే. ఇంకా బోల సబ్బులు, షాంపూలు, చాపత్తా, దేవిన్ ఆయిల్ అనమాట. ఇది మస్ట్ అండ్ షుడ్ మా ఇంట్లో తప్పకుండా ఉండాల్సిందే. అయితే ఇది ఒకటి ఫస్ట్ టైం చూస్తున్నా. ఇవంట చూడండి ఒకసారి, పాలక్ రైస్ పాపడ్ అంట. నేను ఎప్పుడు చూడలే ఇవి అసలు, ఫస్ట్ టైం. మా ఆయన తీసుకొచ్చి అల్లేసిండు. ఎట్లా టేస్ట్ చూడాలి ఒకసారి ఫస్ట్ ఇవి. నెక్స్ట్ ఇంకా అందరింట్లో కామన్గా ఉండేటివే. ఇదైతే ఇది కూడా మా ఇంట్లో ఇంకా మస్ట్ అండ్ షుడ్ అనమాట. మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్. పుష్పాప ఇవి ఖచ్చితంగా పాలలోకి ఉండాలి కాబట్టి ఆమెకు తప్పనిసరిగా ఇవి. ఇంకా నెక్స్ట్ మీగో ఎస్పెషల్లీ మ్యాంగో పికిల్. నేను మా ఇంట్లో ఉన్నప్పుడేమో తినా, కానీ ఇప్పుడేమో కొనుక్కొచ్చుకొని మరి తినాలనిపిస్తుంది, అందుకే తెచ్చుకున్నా. ఖుషి ఏమి ఇప్పియాలరా? ఏంటిది, ఏమి ఇవ్వాలి నీకు? పప్పు తింటావా? సరే తీసి. ఈమెగా పప్పు బుక్కుడు కావాలి. ఇప్పుడు తీసిచ్చేదాకా నా ఎంబడ పడుతుంది, ఇది ఇప్పియాలి. అదేది, అది గులాబ్ జామ్ ఏది? మా సిస్టమ్ అనమాట. తీసుకోవాలా వద్దని ఆలోచించి మరి తీసుకున్నాం. ఇది కాస్ట్ అయితే అంత పడదు అసలు, 40 రూపీస్ అంట. జస్ట్ ఇలా ఎన్ని 3నే ఉన్నాయి చూడండి, జస్ట్ 3 మాత్రమే ఉన్నాయి. ఈ 3కి 40 రూపీస్ అంట. కానీ ఇక నచ్చింది తినప్పుడు కంపల్సరీ తెచ్చుకోవాలి కదా, సో అందుకనే తెచ్చిన. కేసీఆర్ బుట్ట మన తెలంగాణలోకి అయితే తెలుస్తుంది. డెలివరీ అయినప్పుడు అయితే కేసీఆర్ కిట్ వచ్చింది అప్పుడు. ఇది మాకు ఖుషిగానికి వచ్చింది అనమాట, గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చారు. సో ఇప్పుడైతే దీన్ని ఇట్లా వాడుతున్నాం సబ్బులకి, సరుపులకి అనుకుంటా. సో ఒక దగ్గర ఇట్లా ఫిక్స్ ఉంటాయి కదా మంచిగా నీట్గా అనేసి ఇట్లా పెడుతున్నాం అనమాట మేము. జర్నీ అన్నట్టు ఇది మా పాప అప్పుడు వచ్చింది. మా బాబుకి అయితే ఏం కిట్ ఇవ్వలేదన్నమాట. అప్పటికి మా సీఎం మారిపోయినారు, సో ఏమి ఇవ్వలేదు మాకు, కిట్స్ అనేవి ఏం రాలేదు. ఇది మా ఖుషి పాపకు వచ్చింది, ఫస్ట్ పాపకి. సో ఇట్లా అయితే సామాన్ సర్దుకుంటున్నాం. మన సబ్బులు, నెక్స్ట్ షాంపూలు కూడా ఇళ్ళనే పెడుతుంది అత్తమ్మ. ఇవి
వీటికైతే ఈ బాక్స్ కరెక్ట్ సెట్ అయింది కదా, ఆడికి ఫిక్స్ అవుతుంది మంచిగా. ఒక దగ్గర ఉంటాయి, ఇంకా అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు. కానీ టైం పడుతుంది తీసుకోవాలంటే, కానీ నీట్గా ఉంటాయి ఒక దగ్గర. సో ఇది బాక్స్ మస్తు బరువు ఉంది. సామాన్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్, చూపించిన కదా మీకు కూడా ఏమేమి తీసుకొచ్చిందో ఇంట్లోకి. ఇప్పుడైతే ఇది బిల్లింగ్ అనమాట, బిల్లింగ్ స్లిప్ 1549 రూపీస్ అయింది. నేను యాక్చువల్గా 1000 రూపీసే అనుకున్నా. సో ఇంకొక 550 అయితే ఎక్కువైపోయింది. అంతే ఉంటుంది మరి, ఇంకెక్కువైతే కదా మనకు తక్కువ అయితే చెప్పండి. కానీ ప్రతిదీ కౌంట్ చేసుకోవాలి కదా మనం. సో అందుకని చూపిస్తున్నాం మీకు ఇది కూడా. ఇవి మా పీమార్ట్ సామాన్ అంతే. ఇంకా బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. పోతా లైక్ ఇచ్చేసి పోండి. ఓకేనా, బాయ్ బాయ్.